ఐఎమ్ రేణుశ్రీ. ప్రస్తుతం నేను వాల్యూ గోల్డ్ CEO భరద్వాజ్ గారితో ఉన్నాను. అయితే గోల్డ్ సర్వీసెస్ మనకి ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం చాలా విన్నాం గోల్డ్ సర్వీసెస్ గురించి. వాల్యూ గోల్డ్ ఒక ప్రత్యేకమైనది అని చెప్పి వారు చెప్తున్నారు. అంటే ఏంటి ప్రత్యేకం, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం భరద్వాజ్ గారితో మాట్లాడి. హలో భరద్వాజ్ గారు. హలో అండి. వాల్యూ గోల్డ్ లాంచ్ చేశారని విన్నాను. దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది సంథింగ్ స్పెషల్ అని చెప్పి ఇప్పటిదాకా తెలంగాణలో ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ అనేది లేదని విన్నాను. అవునండి. అసలు వాల్యూ గోల్డ్ అంటే ఏంటి అని చెప్పి మాకు ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పరా? నమస్కారం అండి బిగ్ టీవీ ప్రేక్షకులకి. వాల్యూ గోల్డ్ అనే సంస్థ మేము కస్టమర్స్ ఎవరైనా బంగారం అమ్మాలనుకుంటే కొనుక్కుంటామండి. మార్కెట్లో హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ మేము కొంటున్నాము. సో ఇది క్యాప్స్ గోల్డ్ వారి అనుబంధ సంస్థ అండి. క్యాప్స్ గోల్డ్ 1901 నుంచి అవైలబుల్ ఉన్న కంపెనీ, 120 years ఆఫ్ లెగసీ ఉంది. బేసికల్గా క్యాప్స్ గోల్డ్ కంపెనీ బులియన్ ట్రేడర్స్ అండ్ మేము గోల్డ్ రిఫైనరీలో కూడా ఉన్నాము అండ్ వీ హ్యావ్ ఏ జ్యువెలరీ రిటైల్లో ఉన్నాము, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాము. సో గోల్డ్కి సంబంధించిన బంగారానికి సంబంధించిన సప్లై చైన్ మొత్తంలో ఉన్నాము. సో ఇప్పుడు వాల్యూ గోల్డ్ అనే సంస్థని పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు బంగారం ఉండి కూడా బంగారం రేట్లు మనం చూస్తున్నాము రోజు రోజుకి ఎలా పెరుగుతున్నాయి, ఎలా సంవత్సరానికి ఎంత 10 to 15% అప్రిషియేషన్ ఉంటుంది. బట్ బంగారం ఉండి కూడా ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు దాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు బంగారం విలువని. సో దాని గురించని మనము ఈ వాల్యూ గోల్డ్ అనే సంస్థని స్థాపించాము. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనము వాల్యూ గోల్డ్ సంస్థని ప్రారంభించాము. 3 బ్రాంచెస్ తోటి ఆపరేట్ చేస్తున్నాము ఇప్పటివరకు. అండ్ ఇప్పుడు రీసెంట్గా చింతల్ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మన వాల్యూ గోల్డ్ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి సర్వీసెస్. హైదరాబాద్లో కుకట్పల్లి, ఉప్పల్, సికింద్రాబాదు, చింతలు, బంజారా హిల్స్లో 4+1 బంజారా హిల్స్ మన హెడ్ ఆఫీసు. 4+1 5 బ్రాంచెస్ తోటి మనం ఆపరేట్ చేస్తున్నాము. వెహికల్, మీకు వచ్చిన డౌట్ వెహికల్ ఎందుకు అనేది. సో ఈ వెహికల్ దేనికంటే అండి, మన రూరల్ ఏరియాస్లో, సో తెలంగాణ మొత్తము మన రూరల్ ఏరియాస్లో తెలంగాణ రూరల్ మార్కెట్ని కవర్ చేయడానికని ఈ వెహికల్ని లాంచ్ చేసామండి. మీ దగ్గరికి వస్తే ఒక కస్టమర్ వాల్యూ గోల్డ్ దగ్గరికి గోల్డ్ తీసుకొని వస్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? బంగారానికి అధికమైన విలువ ఇస్తాము. అది ఎందుకు అంటే మనము మొత్తము ఆటోమేటెడ్ ప్రాసెస్ని ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. గోల్డ్ వాల్యుయేషన్ ప్రాసెస్ని కానివ్వండి, దాని వాల్యూ చేసే మెథడాలజీ అంతా ఆటోమేటెడ్ ప్రాసెస్ చేసాము. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఇప్పుడు బంగారము తూకిన తర్వాత, వెయిట్ చూసిన తర్వాత కానీ, ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత కానీ మాన్యువల్ పద్ధతిలో, అంటే మాన్యువల్గా రీడింగ్స్ రాసుకొని వాల్యూ చేస్తారు. కానీ మన అలా లేకుండా ఆటోమేటెడ్ ప్రాసెస్లో సిస్టమే మీ బంగారానికి వచ్చిన ప్యూరిటీని సిస్టమే తీసుకుంటుంది. సో అక్కడ మనిషి రాంగ్ ఎంటర్ చేయాల్సిన, అంటే కస్టమర్కి కన్జ్యూమర్కి ఉంటుంది తప్పు ఇస్తారేమో అని. అంటే ఒక హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు గోల్డ్ విషయంలో మనకి తెలియకుండా వాళ్ళు ఎంతో కొంత గోల్డ్ వాళ్ళు తీసేసుకుంటారు, మనకి ఆ కాస్ట్ ఇవ్వరు అని చెప్పి డెఫినెట్గా కూడా అందరికీ ఉండే డౌటే అది. మీరు అసలు హ్యూమన్ ఇన్వాల్వ్మెంటే దీంట్లో ఉండదు, మొత్తం కూడా మెషినరీ సాయంతోనే వెళ్తుంది అంటున్నారు కంప్లీట్గా కూడా. సో ఆ మెషినరీ కూడా ఈ వెహికల్లోనే ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాల్యూ గోల్డ్ ఈ ఆలోచన మొదలైనప్పుడు హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఫుల్ ఆటోమేటెడ్ ప్రాసెస్ తోటి చేయాలనుకున్నాము. సో ఇప్పుడు అర్బన్ ఏరియాలో బ్రాంచెస్లో ఎలాంటి పద్ధతులు మేము ఫాలో అవుతున్నామో అలాంటి పద్ధతులే, అలాంటి అనుభవమే రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి కూడా ఇవ్వాలనుకున్నాము. సో అందుకనే ఈ వెహికల్ని మేము తీసుకొచ్చాము. ఈ వెహికల్లో బ్రాంచ్లో ఉన్న విధంగా అన్ని ప్రాసెసెస్, అన్ని రకాలమైన ఇవాల్యుయేషన్ ప్రాసెసెస్ అన్ని దీంట్లో ఉంటాయండి. ఒకసారి మనం వెహికల్లో వెళ్ళి చూద్దాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను. అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా గోల్డ్ షాప్లోకి వెళ్తాం, ఆ ప్రాసెస్ మొత్తం ఇన్సైడ్ జరుగుతుంది, మనం వెళ్ళి చూడము. బట్ మీరు మా ముందలే అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాము, గోల్డ్ మెల్టింగ్ అని అన్నీ ఉంటాయి అని చెప్పి నేను విన్నాను. నేను కూడా కొంచెం క్యూరియస్గా ఉన్నాను ఆ ఎక్విప్మెంట్ చూడాలని. షూర్ అండి, షూర్. కావాల్సిన కంప్లీట్ ఎక్విప్మెంట్ మొత్తం ఈ వెహికల్లో ఉంటుంది, ఈ వ్యాన్లో? అవునండి, మొత్తం ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దీంట్లో మనము ఇది వేయింగ్ స్కేల్ అండి. బంగారాన్ని మనకి వెయిట్ ఎంత ఉందనేది చెప్తుంది.
ఇది వచ్చేసి మనకి ప్యూరిటీ మిషన్. సో మన బంగారం ఏ ప్యూరిటీ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది, దాంట్లో బంగారం ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది అనేది ఇది చెప్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి మెల్టింగ్ మిషన్ అండి. బంగారం కరిగించిన తర్వాత వచ్చిన ప్యూరిటీ తోటి మనం వాల్యుయేషన్ చేస్తున్నాం. ఓకే, అంటే ఫస్ట్ మనం ఇక్కడ వెయిట్ చూస్తారు, మీరు వెయిట్ చూసిన తర్వాత ఇక్కడ ప్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎస్టిమేట్ వేసి, అంటే వాళ్ళకి ఈ బంగారం అమ్మితే ఎంత కాస్ట్ వస్తుందని ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ఇస్తారా మీరు, లేకపోతే ఇస్తామండి. అంటే ఫస్ట్ మనం కస్టమర్ రాగానే మనం అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాము. అంటే ఫస్ట్ మాన్యువల్ ఒక మీరు అన్నట్టు వెయిట్ చెక్ చేయడము అండ్ ప్యూరిటీ చెక్ చేసి వాళ్ళ దాంట్లో స్టోన్ ఐటము, స్టోన్స్ ఉంటాయి, ఎనామిల్ ఉంటుంది. సో అవన్నీ అప్రాక్సిమేట్గా స్టోను ఎనామిల్ ఎంత ఉంటుందో అంతా తీసేసి వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ ఇస్తాము. ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడు కస్టమర్కి ఆ ఎస్టిమేషన్కి యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్ని ప్రొసీడ్ అవుతాము. ఈ వెయిట్ చూడటానికి, ప్యూరిటీ చెకింగ్కి అండ్ మెల్ట్ చేయడానికి కంప్లీట్గా అసలు ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? ఐటమ్స్ బట్టండి. ఇప్పుడు మనము ఒక్కటే ఐటమ్ ఉంది అనుకోండి, హార్డ్లీ ఒక 20 మినిట్స్లో మనకి మొత్తం ప్రాసెస్ ఇంక్లూడింగ్ మెల్టింగ్ ప్రాసెస్ అయిపోతుంది. కస్టమరు యాక్సెప్ట్ చేసిన తర్వాత, ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది క్యాష్ పేమెంట్ మనం ఎంకరేజ్ చేయట్లేదండి. ఏదైనా సరే 5,000 అయినా సరే, 1 lakh అయినా సరే, 5 lakh అయినా సరే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ని ఎంకరేజ్ చేస్తున్నాము, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయట్లేదు. అది వితిన్ 5 మినిట్స్లో పేమెంట్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ జమ అయిపోతుంది. ఇఫ్ సపోజ్ మీరేమన్నారంటే ఎక్కువ హై వాల్యూ ఇస్తున్నాం మేము వాల్యూ గోల్డ్లో అని చెప్పి అన్నారు. అంటే ఏ విధంగా ఒక మీరు మొత్తం మెల్ట్ చేసిన ఒక గ్రామ్ బంగారం ఉంటే ఆ రోజున్న ధర ఇస్తారా మీరు? ఆ రోజున్న ధర ఇస్తామండి. డైలీ ధర మారుతుంటుంది, మీకు తెలుసుంటుంది. బంగారం ధర డైలీ మారుతుంటుంది. ఏ రోజు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రోజు ధర తోటే మనము వాల్యూ చేసి విలువ కట్టిస్తామండి. దీంట్లో ఏంటంటే ఎవరు ఎక్కువ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, ఆర్థిక అవసరాలు ఉండి ఆ టైంకి డబ్బులు సర్దుబాటు కాక బంగారాన్ని తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టి తర్వాత విడిపించుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే గోల్డ్ లోన్ క్లియర్ చేయకపోతే కనుక బంగారం అనేది మా తాకట్టు నుంచి మార్టగేజ్లోకి వెళ్ళిపోయి, మార్టగేజ్ అయిన తర్వాత ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో బంగారం పైన ఓనర్షిప్ అనేది పోతుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకర్స్ కానీ ఎవరైనా కానీ 100% వాల్యుయేషన్ తోటి మనకి లోన్ ఇవ్వరు. అది ఈరోజు ధర పెరుగుతుంది అండ్ బంగారానికి ఫుల్ వాల్యూ తోటి లోన్ తీసుకోలేదు. అటువంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ లోన్ డాక్యుమెంట్స్ ఫస్ట్ మనం చెక్ చేసి ఆ లోన్ ఉందా లేదా, అసలు లోన్కి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, ఫస్ట్ లోన్ అంతా క్లియర్ చేస్తాము. సో లోన్ క్లియర్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి 2 విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఒకటి, వాళ్ళ బర్డెన్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ సిబిల్ స్కోర్. ఇప్పుడు చాలామందికి ఇది నార్మల్ సిబిల్ స్కోరు, క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్ రావడానికి ఉపయోగపడే స్కోర్. సో అది ఇంప్రూవ్ అవుతుంది. డిఫాల్టర్గా ఉంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళ ఈ లోన్ డాక్యుమెంట్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మనం లోన్ పేమెంట్ అంతా క్లియర్ చేసి ఆ బంగారాన్ని విడిపించుకొని ఆ బంగారాన్ని మన బ్రాంచ్కి తీసుకొస్తాము. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఒక ఎస్టిమేషన్ చేస్తాము. ఎస్టిమేషన్ చేసి మీకు ఇంత వస్తుందని, మీ లోన్కి ఇంత పే చేసాము, మీకు మీ చేతికి ఇంత వస్తుందని. అక్కడ ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు 100% వాల్యుయేషన్ ఇవ్వరు, వాల్యుయేషన్లో లోన్ ఇవ్వరు. ఇప్పుడు మనం కొంటున్నప్పుడు ఈ రోజు ధరతోటి పెరిగిన ధరతోటి ఈ రోజు ధరకి 100% వాల్యుయేషన్ తోటి మనము వాళ్ళకి పేమెంట్ చేస్తాం. సో కస్టమర్ అక్కడ తనకున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకొని కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ భరద్వాజ్ గారు, కస్టమర్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి? కస్టమర్ మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, లోకల్ అడ్రస్ ప్రూఫ్, బంగారము కొన్న రిసీటు అండ్ లోన్, ఒకవేళ లోన్లో ఉంటే లోన్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్స్ బేసిక్ డాక్యుమెంట్స్ సరిపోతాయండి. అండ్ లోన్లో ఉంటే కనుక చెక్ బుక్ ఒకటి క్యారీ చేయాలి. గోల్డ్కు తరుగు తీసేయటం, అది ఇది హాల్ మార్క్ లేని జ్యువెలరీకి ఒక కాస్ట్ అని, హాల్ మార్క్ ఉన్న వాటికి ఒక కాస్ట్ అని ఇలా ఉంటుంది. సో వాల్యూ గోల్డ్లో వీటికి ఏ విధంగా ఉంటుంది? అసలు కస్టమర్స్కి వాళ్ళ బంగారం ప్యూరిటీ ఏంటి అని మేము జనరల్గా అడిగే క్వశ్చన్లో చాలామందికి వాళ్ళ ప్యూరిటీ ఎంతనో తెలియదు. ప్యూరిటీ మిషన్ ఎందుకు పెట్టాము అంటే, కస్టమర్ బంగారు నగ ప్యూరిటీ ఎంత ఉంది, ఆ ప్యూరిటీ ప్రకారమే తనకి ఆ విలువ రావాలని చెప్పేసి ప్యూరిటీ మిషన్ పెట్టామండి. సో మనం ప్యూరిటీ చెక్ చేస్తున్నప్పుడు కస్టమర్ కూడా అవసరమైతే ప్యూరిటీ మిషన్లో ఏ రీడింగ్ వస్తుంది అనేది చూసి కూడా చూడొచ్చు. అంటే మనం అంత ట్రాన్స్పరెంట్గా, అంత ధైర్యంగా, అంత నమ్మకంగా మనము ఈ వ్యాపారం చేస్తున్నాం. గోల్డ్ మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో
డిడక్షన్ మెథడ్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఉంటాయి అసలు? డిడక్షన్స్ మెథడ్ అంటే ఓన్లీ స్టోన్ వెయిట్ ఒకటి డిడక్ట్ అవుతుందండి. అండ్ మామూలుగా మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు దానికి డస్ట్ అవన్నీ ఉంటాయి. ఆ డస్ట్ అనేది నామినల్గా ఉంటుంది, బట్ అదంతా మనకి మెల్టింగ్ ప్రాసెస్లో డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. స్టోన్ అనేది మనం మెల్టింగ్ కంటే ముందే, కస్టమర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మెల్టింగ్ కంటే ముందే మనం స్టోన్స్ అనేది రిమూవ్ చేస్తాము. స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా స్టోన్ రిమూవ్ అయిపోయిన నగలు ఎంత బరువు ఉన్నాయో కస్టమర్కి చూపిస్తాం మళ్ళీ. అంటే ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు విత్ స్టోన్ ఎంత బరువు ఉంది, స్టోన్ తీసిన తర్వాత బరువు ఎంత ఉంది, మెల్టింగ్ అయిన తర్వాత వెయిట్ ఎంత ఉంది. సో ఇవాళ అన్ని ఫేజెస్లో కస్టమర్కి మనం ఆ ట్రాన్స్పరెన్సీ అనేది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. ఒకప్పుడు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ కూడా డైలీ వేర్ కోసమని ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. అవి నెంబర్ ఆఫ్ చైన్స్ అయిపోతున్నాయి ఇంట్లో, తర్వాత వాడటం లేదు. సో వాటికి కూడా మీరు ఇస్తారా అమౌంట్? ఇస్తామండి. 14 క్యారెట్ ప్యూరిటీ ఉన్న బంగారు నగల్ని కూడా మేము కొంటాము. 18 క్యారెట్ ప్యూరిటీ ఉన్న బంగారు నగల్ని కూడా కొంటాము. ఏ ప్యూరిటీ ఉన్నా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామండి. ఇక్కడ ఎందుకంటే అండి మేము మెల్టింగ్ చేస్తున్నాము. సో బంగారం ఒకసారి మెల్టింగ్ చేసిన తర్వాత దాని ఎంత యాక్చువల్ ప్యూరిటీ ఏది ఉందో ఆ ప్యూరిటీ వస్తుంది. సో అక్కడ మేము నష్టపోవట్లేదు, కస్టమర్ నష్టపోవట్లేదు. సో కస్టమరు నష్టపోకుండా మేము నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మెల్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము. ట్రెడిషనల్గా చాలామంది ఈ మెల్టింగ్ ప్రాసెస్ని చేయట్లేదు. అండ్ దానిపైన చాలామంది కస్టమర్స్కి కూడా అపోహలు ఉంటాయి. సో మెల్టింగ్ వల్ల మేము లాస్ అయిపోతామా ఏమన్నా అనేది. నేను ఖచ్చితంగా చెప్తాను, మెల్టింగ్ వల్ల లాస్ అవ్వమండి. హాల్మార్క్ జ్యువెలరీకి కూడా మనము వాడుతున్నా కొద్దీ ఆ ప్లేస్లో మనము ప్యూరిటీ చెక్ చేస్తే లో ప్యూరిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దానిపైన డస్ట్ ఇదంతా ఫామ్ అయిపోయి, ఒక లేయర్ ఆఫ్ డస్ట్ ఫామ్ అయిపోయి ప్యూరిటీ అనేది లో ప్యూరిటీ వస్తుంది. సో ఇది తెలిసిన వాళ్ళు కూడా మోసపోవడానికి అవకాశం ఉంటుంది, మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనము తీసేసి ఒక సిస్టమ్ డ్రివెన్ ప్రాసెస్ని ఫాలో అవుతూ కస్టమర్కే హైయెస్ట్ బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెల్టింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. జనరల్గా గోల్డ్ చైన్ పెట్టుకుని బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది మీరు మొబైల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు గోల్డ్కి. సో అలాంటప్పుడు ఈ వ్యాన్ ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది? ఈ వెహికల్ 24 అవర్స్ CCTV సర్వేలెన్స్లో ఉంటుంది అండ్ 360 డిగ్రీ కవరేజ్ ఉంటుంది. సో మా దగ్గర దీనికోసం ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది హెడ్ ఆఫీస్లో. సో వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారండి. వాల్యూ గోల్డ్ వాళ్ళు మొబైల్ సర్వీసెస్, ఇలా మొబైల్ ఆఫీస్ని ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? మొబైల్ ఆఫీస్ స్టార్ట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి పర్చేసింగ్ చేసే వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని. ఎందుకంటే హైయెస్ట్ ప్యూరిటీ మనకి అక్కడ పేఅవుట్ చేయరు. సో దీంట్లో కస్టమర్ చూసుకొని తన నగని చూసుకొని పేఅవుట్ చేసుకోవచ్చు. సో మనకి రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాకే మనకి హాల్మార్క్ జ్యువెలరీ మ్యాండేటరీనే వచ్చింది. ముందు హాల్మార్క్ జ్యువెలరీ అనేది లేదు. కస్టమర్కి అసలు తన బంగారు నగ ఏ ప్యూరిటీ ఉందో అనేది తెలియదు. తను అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న వ్యాపారి ఏ ధర ఇస్తే ఆ ధరనే తీసుకుంటారు. సో వాళ్ళకి ఇది ఒక సెకండ్ ఛాన్స్ లాగా వాళ్ళ నగని చెక్ చేసుకోవచ్చు, ఎంత ప్యూరిటీ ఉంది ఏంటి, దాని ప్రకారంగా వాళ్ళు అమ్మడానికి వాళ్ళకి ఎంత విలువ వస్తుంది ఏంటి అనేది వస్తుందండి. అండ్ మనం క్యాప్స్ గోల్డ్ బులియన్ ప్లేయర్స్ కాబట్టి మంచి ధరను కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. ఇది మొబైల్ ఆఫీస్. కస్టమర్ మిమ్మల్ని ఏ విధంగా ట్రస్ట్ చేయొచ్చు? కస్టమరు ఓకే అన్న 5 మినిట్స్కి ఫైనల్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా పే చేస్తున్నాం. సో కస్టమర్ నాగా అమ్ముతున్నాడు, మనము కొనుక్కుంటున్నాము, డబ్బులు ఇమీడియట్గా ఇస్తున్నాము. సో అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది 100% అయిపోతుంది. ఇప్పుడు నేను వ్యాన్లో వెళ్ళి నగ అమ్ముతాను అంటే ఏ ప్యూరిటీ ఉంది ఏంటి అనేది కస్టమర్కి డౌట్ ఉండాలి. కానీ కస్టమర్ అమ్మడానికి వస్తున్నాడు, అటువంటప్పుడు తనకి ఇమీడియట్గా డబ్బులు పడుతున్నాయా లేదా అనేది ముఖ్యము. అది మనం ఇమీడియట్గా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ డబ్బులు పడ్డ తర్వాతనే మన వెహికల్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. సో అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. సిమిలర్గా మీకు ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? ఈ సెగ్మెంట్లో కాంపిటీటర్స్ ఉన్నారండి. కానీ ఈ మొబైల్ ఆఫీస్ కాన్సెప్ట్ కానివ్వండి, సో హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వడంలో కానివ్వండి, హైయెస్ట్ ప్యూరిటీ ఇవ్వడంలో కానీ, మంచి రేట్ ఇవ్వడంలో కానివ్వండి, సో అక్కడ మాకు ఎవరు కాంపిటీటర్స్ లేరండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఇప్పుడు జరుగుతున్న బిజినెస్లో ఆల్మోస్ట్ 15% కస్టమర్ రిఫరల్ ఉంది. సో ఒక కస్టమర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసి తర్వాత ఇంకో కస్టమర్కి అక్కడ మంచి రేట్ ఇస్తున్నారు, సజెస్ట్ చేసుకోమని, అక్కడికి వెళ్ళండి అని చెప్పి కస్టమర్ రిఫరెన్స్ తోటి వస్తుంది. ఇంతకంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అవసరం లేదు. ఇన్ 8 months ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్లో 15% ఆఫ్ ద కన్వర్షన్ ఫ్రమ్ ఏ కస్టమర్ రిఫరెన్స్.
వాల్యూ గోల్డ్ సర్వీసెస్ ఏ ప్లేసెస్లో అందుబాటులో ఉంటున్నాయి? ఏదైనా పర్టికులర్ రూట్ మ్యాప్ అనేది మీరు సెట్ చేశారా? తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాకి వస్తుందండి. మనము ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. కరీంనగర్, పెద్దపల్లి, హుజూరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట తోటి స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత మిగిలిన జిల్లాలన్నీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాకి వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామండి. వాల్యూ గోల్డ్ గురించి ఫ్యూ వర్డ్స్. మీరు అడిగినట్టు నేను 1 లైన్లో క్లోజ్ చేస్తాను. వాల్యూ గోల్డ్తో సెల్ గోల్డ్ బేఫికర్. మీ బంగారాన్ని ఏ చింత లేకుండా మా దగ్గర బంగారం నమ్ముకోవచ్చండి. సెల్ గోల్డ్ బేఫికర్ అంటే ఏం ఫికర్ చేయకుండా ఇక్కడికి వచ్చి గోల్డ్ మీరు చక్కగా అమ్మేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళ ట్యాగ్ లైన్ తగ్గట్లే హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేలాగా కంప్లీట్గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా కస్టమర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తారు. అండ్ ట్రాన్సాక్షన్ మనీ కంప్లీట్గా కూడా అప్పుడే ఇవ్వటం జరుగుతుంది అంటున్నారు. సో వాల్యూ గోల్డ్ చెప్పేది ఏంటంటే సెల్ గోల్డ్ బేఫికర్ అని చెప్తుంది.